హ్యాపీ బర్త్డే. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తుండ్రు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. మీరు వన్ క్లిక్ ఎడిటింగ్ చేసుకునేలాగా నేను సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. ఇలాంటి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. ప్రో వర్షన్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను ఎప్పటిలాగే ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ప్రీసెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, మీరు ఇచ్చిన వీడియోస్ కానీ ప్రీసెట్ లింక్ కానీ డౌన్లోడ్ అవ్వట్లేదని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, మీకు డౌన్లోడ్ కానీ కనిపించకపోతే కింద రీలోడ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఒక 2 టైమ్స్ క్లిక్ చేయండి. తర్వాత పక్కాగా డౌన్లోడ్ అనేది వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఇలా మీరు రీలోడ్ కొట్టండి, మీకు తప్పగా డౌన్లోడ్ అనేది వస్తుంది. డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకునేది చూద్దాం. రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్లోకి తీసుకెళ్తుంది. ఇందులో మీరు బర్త్డే స్టేటస్ వీడియో అనేది ఎక్కడైతే మీరు ఆ ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ పెట్టుకుని ఉన్నారో ఆప్షన్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ప్రీసెట్ లింక్లోనే అన్ని ప్రొవైడ్ చేశాను. అండ్ దీనికి కావాల్సిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. ఒక 2 పార్టికల్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని కనిపిస్తుంది. దాని తర్వాత మీ పేరు అనేది కనిపిస్తుంది. ఈ పేరు ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, అలాంటి టెక్స్ట్ అనేది మీ పేరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అంటే ప్రో వర్షన్ అనమాట పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లింక్ అనేది నేను ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా డబల్ క్లిక్ ఇవ్వండి. తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి పేరు అయితే బర్త్డే అదే ఎవరి ఫోటోతో అయితే బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకుని ఓకే పై క్లిక్ చేయండి. తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్, దానిపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ T+ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని ఉంటారు కదా, ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఒక ఫాంట్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇవన్నీ ఫాంట్స్ అనమాట, చూస్తుండ్రు కదా. సో ఇవన్నీ ఫాంట్స్ అనమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుని మీకు చూపిస్తాను. ఇక్కడ సెలెక్ట్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. లాస్ట్లో చూశారు కదా, నాకు ఫాంట్ అనేది యాడ్ అయింది. సో నేను చాలా ఫాంట్స్ యాడ్ చేసుకున్నాను కనుక నాకు ఇన్ని ఫాంట్లు ఉన్నాయి. మీరు ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. తర్వాత దీనికి కావాల్సిన ఒక గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఆ ఇమేజ్ పై క్లిక్ చేయండి. తర్వాత గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ గోల్డెన్ కలర్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేశారనుకోండి, చూశారు కదా, ఇమేజ్ అనేది యాడ్ అయ్యింది. సో ఇట్లా యాడ్ అయిన తర్వాత
ఆల్మోస్ట్ ఇమేజ్ అనేది ఎడిటింగ్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు దీన్ని పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలంటే 4 ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్ దానిపై క్లిక్ చేయండి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్‌పై క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి, మీ టెక్స్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. తర్వాత మళ్ళీ కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు రీప్లేస్ అనేది పెట్టుకోండి. పెట్టుకోవడానికి ఆ ఇమేజ్‌పై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఉంటది కదా! ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా ఉంటుందన్నమాట. సో, దాని తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ వరకు ఇట్లా ఈ మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకొని మీకు జూమ్ కావాలంటే జూమ్ లేదా చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే అది మీ చాయిస్. సో, బ్యాకొచ్చి రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది కనిపిస్తుంది. చూస్తుండ్రు కదా! ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఫోటో రీప్లేస్ పెట్టుకోవడానికి కిందకి స్క్రోల్ చేయండి. ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉండాలనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూసారనుకోండి, హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. సో, ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. నేను అదే ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. సో, దాని తర్వాత ఇదే ఇమేజ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లవ్ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాకొచ్చి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. 16 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఏంటంటే దీనికి కావాల్సిన ఒక టెక్స్ట్‌కి కావాల్సిన లైటింగ్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాననమాట. అక్కడికెళ్ళి వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ఆ లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, ఆ వీడియో ఎక్కడైతే మీరు పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి. సో, ఇట్లా వీడియోపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా వీడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని బ్యాకొచ్చేయండి. తర్వాత దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఈ టెక్స్ట్ కనిపిస్తుంది కదా! దాంట్లో ఇట్లా పెట్టుకోండి. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చండి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! ఈ టెక్స్ట్ అనేది ఇట్లా రివీల్ అవ్వాలనమాట. సో, చూస్తుంటారు కదా! సో, ఇట్లా అనమాట. కరెక్ట్‌గా ఇట్లా ఈ బర్త్‌డే టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ కనిపించేలాగా ఇట్లా దీన్ని ఇట్లా జరుపుకొని పెట్టుకోండి. కరెక్ట్‌గా లైటింగ్ ఎఫెక్ట్ వచ్చేసరికి బర్త్‌డే టెక్స్ట్ కనిపించాలనమాట. చూస్తుంటారు కదా! సో, ఇట్లా స్క్రోల్ చేసి చూపిస్తాను. ఓకే. ఇట్లా చూసారు కదా! సో, దీన్ని కాస్త ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఇంకొకటి చెప్పాలి. ఏంటంటే అది మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత పైకి స్క్రోల్ చేయండి. క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఒక 20% ఇట్లా పెట్టుకోండి. సరిపోతుంది. సో, బ్యాకొచ్చేయండి. ఇట్లా బ్యాకొచ్చిన తర్వాత వీడియోని డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేయండి. డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత దీన్ని టెక్స్ట్ ఇక్కడ ఉంటుంది కదా! మీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు అనేది రీప్లేస్ చేసుకోవాలంటే టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఫాంట్ ఎలా మీకు ఇంపోర్ట్ చేయాలో తెలియకపోతే డబల్ ఏ ఫాంట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఫాంట్ అనేది ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో, ఒకసారి నేను ఏదో ఒక ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫాంట్స్ అనమాట. ఓకే. ఇవన్నీ ఫాంట్సే. సెలెక్ట్‌పై క్లిక్ చేశారనుకోండి. చూసారు కదా! ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయింది. ఓకేపై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. చూస్తుండ్రు కదా! ఇట్లా ఉంటుందనమాట. రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత
ఇప్పుడు ఆ వీడియో అనేది మీరు డూప్లికేట్ చేసుకున్నారు కదా, అదే వీడియోని తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా జరుపుకోండి ఎక్కడి వరకు అంటే దీన్ని ఇట్లా ఈ లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఆల్మోస్ట్ సెట్ అయిపోతుందనమాట కరెక్ట్గా మీ టెక్స్ట్కి. సో ఇట్లా ఆ వీడియోని ఎక్కడంటే మీ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ పైన ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కరెక్ట్గా మీ టెక్స్ట్ ఉంది కదా, దానిపైన ఇట్లా పెట్టుకోండి కరెక్ట్గా రివీల్ అయ్యేటట్టు. సో ఒకసారి చూద్దాం కరెక్ట్గా సెట్ అవుతుందో లేదనేది. రైట్ ఇట్లా స్క్రోల్ చేద్దాం. మ్యూజిక్ ప్లే చేసి చూపిస్తాను. సెట్ అవ్వకపోతే కరెక్ట్గా సెట్ చేద్దాం అనమాట. సో చూస్తుంటారు కదా, వీడియో అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఒకసారి ముందు నేమ్ అనేది వచ్చేస్తుంది. సో ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూద్దాం కరెక్ట్గా సెట్ అవుతుందో లేదనేది. ఫ్రెండ్స్ వీడియో అయితే లెంత్గా ఉండొచ్చు, లెంత్గా ఉంది కదా అనేసి ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకుంటాను. సో మళ్ళీ ఈసారి మ్యాక్సిమం అవ్వచ్చు. సో ఇట్లా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఆ లైటింగ్ ఎఫెక్ట్తో పాటు అట్లా మీ పేరు అనేది రివీల్ అవ్వాలన్నమాట. సో ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇట్లా స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.